తెలుగువాడు తలెత్తుకునేలా, తెలుగు జాతి గర్వపడేలా, ప్రపంచమంతా మన వైపు చూసేలా అమరావతి నగరం అద్భుతంగా రూపుదిద్దుకోబోతా ఉంది. ఈ రోజు ఒక్కసారి అక్కడికి వెళ్లి చూడండి. గత 5 సంవత్సరాల్లో అప్పుడు 14-19 మధ్య ఒక 2 యూనివర్సిటీలు వచ్చినాయి. ఆ 2 యూనివర్సిటీలు అమెరికాలో కూడా అంత అద్భుతంగా లేవు అని చెప్పి మీకు చూస్తే తెలుస్తుంది. అదే విధంగా రాబోయేటువంటి అమరావతి మహానగరం చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోబోతా ఉంది. అదే విధంగా మరి ఆగిపోయిన పోలవరం, నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఢిల్లీ వచ్చేవారు, ఎన్నిసార్లు కేంద్ర మంత్రులతో కలిసేవారు, ఏ విధంగా పోలవరాన్ని నెలలా ఫాలో అప్ చేస్తూ ముందుకు తీసుకువెళ్లారు ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిని. అదే విధంగా ఆగిపోయింది ఆరిపోయింది అనుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని అర్ధరాత్రి 12-1 గంటల వరకు కూర్చొని స్టీల్ మినిస్టర్స్ తోటి, నిర్మలా సీతారామన్ గారితో కూర్చొని పూర్తి చేసినటువంటి మహానుభావులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజు రాయలసీమ ప్రాంతం చూసుకుంటే 5,000 కోట్ల రూపాయలతో 2 పారిశ్రామిక పార్కులు వస్తా ఉన్నాయి. బీపీసీఎల్ ద్వారా 95,000 కోట్ల రూపాయల పెట్రోకెమికల్ కారిడార్ వస్తా ఉంది. అదే విధంగా రైల్వే ప్రాజెక్టులు చూసుకుంటే ఒక్క ఈ సంవత్సరమే 9,000 కోట్ల రూపాయలు రైల్వే డబుల్ లింక్ కి, ట్రిపుల్ లింక్ కి, అదే విధంగా అద్భుతంగా తీర్చిదిద్దే రైల్వే స్టేషన్ల కోసం అన్ని ప్రాంతాల్లో ఆర్ఓబీలు, ఆర్యూబీలు, వందే భారత్ ట్రైన్లు ఇవన్నీ వస్తా ఉన్నాయి. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో రైల్వేకి 1000 కోట్లు కూడా ఉండేది కాదు. అలాంటిది కేవలం ఒక్క సంవత్సరంలో 9,000 కోట్లు, 5 సంవత్సరాల్లో 50,000 కోట్ల రూపాయలు ఈ రోజు వస్తా ఉంది. మన ఇండియాలో ఈ రోజు మీరు తీసుకుంటే అత్యధిక వెడల్పు ఉన్నటువంటి రోడ్డు 14 లైన్లు ఉన్నటువంటి రోడ్డు, అది 160 ఫీట్లు ఉన్నటువంటి రోడ్డు. ఇదే ఇలాంటి రోడ్డే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని 230 ఫీట్ల రోడ్డు కావాలని అడిగారు. అమరావతిలో అక్కడ జనం లేరు, ఎందుకు మీకు అంత పెద్ద రోడ్డు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి, సార్ నేను ఉంటానో ఉండనో తెలియదు. ఈ రోజు మీరు హైదరాబాద్ చుట్టుపక్కల చూస్తే ఒకప్పుడు అక్కడ కూడా కార్లు వెళ్లేవి కాదు. ఈ రోజు అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అయితే నాకు తెలుగు జాతిపై ఉన్నటువంటి ఒక నమ్మకం, ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఉన్నటువంటి ఆ స్ఫూర్తిపై ఉన్నటువంటి నమ్మకం, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఇలా ఉంటే ఉండొచ్చు కానీ 25 సంవత్సరాల తర్వాత అక్కడ 1 ఎకరం భూమి కూడా మేము కొనలేం. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని 230 ఫీట్లు చేయండి. దీనికి అవసరమైతే నేను 1000 కోట్ల రూపాయలు మా రాష్ట్రం నుంచి వస్తాను. నేను చూడకపోయినా నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోడ్డుపై అనుభవించాలి అని చెప్పినటువంటి వ్యక్తి. దీనికి నేను ప్రత్యక్ష సాక్షి అని చెప్తా ఉన్నాను.